27 ఏళ్లు టీడీపీకి పనిచేశారని కష్టపడి పులివెందుల్లో టీడీపీ నిర్మించాని అయినా తనకు ఎటువంటి ఫలితం దక్కలేదన్నారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. ఇవాళ ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. తన కష్టానికి విలువ ఇవ్వకుండా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానంతో 2020లోనే టీడీపీ నుండి బయటకు వచ్చారని చెప్పారు. 27 ఏళ్లు వైఎస్ కుటుంబంతో పోరాటం చేసి ఇబ్బందులు పెట్టారని, అయినా పెద్ద మనసుతో సీఎం జగన్ తనను పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు సతీష్. 4 ఏళ్లుగా పట్టించుకోని టీడీపీ ఇప్పుడు రాయబారం పంపుతోందంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు పెద్ద అవకాశవాది అంటూ దుయ్యబట్టారు. ఇకపై జగన్ తోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా పొలిటికల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్ద మనసు చేసుకొని నన్ను రమ్మని చెప్పి ఆహ్వానించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఆహ్వానించారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు కాబట్టి రావాలని చెప్పి నేను అనుకున్నప్పుడు ఆ రోజు ఒక చలనం మొదలైంది తెలుగుదేశం పార్టీలో. మీరు తెలుగుదేశం పార్టీలోకి రాండి, మీరు ఉండాలా, చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారు, తప్పకుండా మీ యొక్క అవసరం మీరు రావాలని చెప్పి కోరడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క అవకాశవాదానికి సాక్ష్యం. 4 సంవత్సరాలు కాబడినటువంటి వ్యక్తి యువతల ఆహ్వానం వచ్చిన తర్వాత నువ్వు పార్టీలోకి రా అని చెప్పడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కలవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఆయన పిలిచినటువంటి పిలుపు, ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం, ఆయన చూపించినటువంటి ఆ ఔదార్యం జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటా. భవిష్యత్తు కాలంలో ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నిజాయితీగా, అత్యంత లాయల్గా పనిచేయాలని చెప్పి నేను ఈరోజు నిర్ణయించుకోవాలి.